స్వామి, ఇప్పుడు రీసెంట్ గా మీరు ఒక నిజాన్ని బయట పెట్టారు కదా, అది చాలా మీడియాలో వైరల్ అయ్యింది. కానీ ఒక 1 మంత్ 2 వీక్స్ మీరే కనిపించారు ఎక్కడ చూసినా కూడా, డిబేట్ లో గానీ అన్నిట్లో గానీ. మొత్తానికి ఫస్ట్ ఆ మనిషి బయటికి రావడంతోనే అది ఎవరో చాలా మందికి అర్థమై ఉండొచ్చు, శ్రీనివాస్ అఘోరి. సో ఆయన వచ్చినప్పుడే లెగ్ పెట్టినప్పుడే ఇంటర్వ్యూలలో మీరు చెప్పారనమాట, ఆయనది నేను బయట పెడతా జాతకం అని. మొత్తానికి సక్సెస్ఫుల్ గా జైల్లో కూడా ఉన్నారు ఆయన. ఇప్పుడు అనాలండి మీరు, అఘోరి మాత అనకూడదు. అదే సీను సీను అంట, సీనుగా అనాలి. ఓకే, ఏంటి స్వామి ఇప్పుడు జైల్లో ఎలా ఉన్నాడంట? మరి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? అడావిడి చేస్తున్నాడు అని వినికిడి, మంత్రాలు తంత్రాలని. ఫస్ట్ లో వెళ్ళినప్పుడు 3 రోజులు 4 రోజులు బాగా అడావిడి చేశాడంట. నేను ఇది చేస్తా మిమ్మల్ని నా మంత్రాలతోనని. ఈయన ఇలా చేస్తాడని చెప్పేసి ఈయనకి ఏమి రాదు అని కాశీ నుంచి అఘోర కాడ నుంచి లెటర్ రిలీజ్ చేపించిందే. దానికి అసలు ఆ లెటర్ రిలీజ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మ, అంటే ప్రజలందరికీ తెలియాలని చెప్తున్నా, నాకు చాలా పెద్ద 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 వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చాయి. అంటే లైక్ మనం ఏ విధంగా చెప్పొచ్చు, వాళ్ళ పేర్లు అవసరం లేదు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారంట వాళ్ళతోని, వాడికి మంత్రాలు వస్తాయంట, మనల్ని మన పిల్లల్ని ఏమైనా చేస్తాడేమో చూసి, అసలే క్షుద్ర పూజలు చేతబడులు ఎన్నో జరుగుతున్నాయి, వాడు ఏదేదో చేసేస్తాడు, పుర్రెల్లో తింటా అన్నాడు కదమ్మా, ఈ పుర్రెలలో తింటాడు అది తింటాడు అనేసరికి ప్రజల నుంచి వచ్చిన స్పందనకే నేను అఖాడా నుంచి లెటర్ తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయనకి అంతటి స్థితిగతులు లేవు, భయపడకూడదు అనేది అంతర్గతంగా చేసిన ముఖ్యమైన పని. నేను ఒక సాధు సత్పురుషులందరూ ఈయన అఖాడాలకి 15 అఖాడాల నుంచి సంబంధించిన వ్యక్తి అఘోర కాదు, నాగసాధువు కాదు, అసలు పరంపరలో లేని వ్యక్తి ఈయన అని ఒక లెటర్ ఇచ్చాక ఏం జరిగిందంటే అమ్మ, మొట్టమొదట ప్రజలందరికీ ఒక నమ్మకం ఏర్పడింది ఈయన ఫేక్ అని రుజువు చేయడానికి నాకు సంవత్సరం పట్టిందమ్మా. సంవత్సరం క్రితమే మనం ఇంటర్వ్యూలో మాట్లాడినాం, మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. సంవత్సరం నుంచి నన్ను ఎంతమంది అడ్డుకున్నారో నా మనస్సాక్షికి తెలుసు, ఎంతమంది పరోక్షంగా నన్ను ఇబ్బంది పెట్టారో నా మనస్సాక్షి తెలుసు. కానీ నేను ఎక్కడ తగ్గలేదు, ఎందుకంటే నేను తగ్గిందంటే అధర్మం అనేది ధర్మం వైపు వచ్చేసి నేనే ధర్మం అంటది. కాబట్టి ధర్మానికి ఎంత బలం ఉంటుందో చూపించి కరెక్ట్ గా అమ్మ 6 రోజుల్లో ఆ టార్గెట్ పెట్టి 6 రోజులలో ముగించాను. దానికి నేను ఎంత తిరిగాను మీకు తెలుసా తల్లి. 15 రోజులు నేను ఒక పూట భోజనమే చేసి ఉరికి అలసిపోయినా. ఈ విషయంలో ఎక్కడెక్కడికి పరిగెత్తిన నాకు తెలుసు, ఎన్నెన్ని స్కెచ్లు, ఎంతెంత మందిని కలవాలి, నెక్స్ట్ వ్యూహం ఏంటి. ఈ వర్షన్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మ, ఈ వర్షిని తీసుకుపోయిన 2వ తరుణం వచ్చింది చూడమ్మా. మొదటి తరుణానికి నేను రెస్పాండ్ కాలేదు, 2వసారిగా నాకు హట్టు బాగా అయింది. హట్ అయింది కాక వాళ్ళ అమ్మా నాన్నని ఇష్టం ఉన్నట్టు తిట్టేస్తున్నాడు అంటే హక్కు లేదా, మాటకు మర్యాద లేదా. అక్కడి నుంచి మామూలుగా నాకు ఎట్లా అంటారు, కొంతమంది అంటారు అరే నువ్వు నాకు పిచ్చకని చిర్రెక్కితే నేను చూసుకుంటారా అంటారు చూడండి, కొంతమంది అంటూ ఉంటారు మన వాళ్ళ నుండి. ఆ పీక్ స్టేజ్ తీసుకొచ్చిండు శ్రీనివాస్. అయితే 2వ వర్షం చూడండి, శ్రీనివాస్ ఆ రాధిక అనే అమ్మాయికి తాళి కట్టిండి అన్నాడు కదమ్మా. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వాడికి మొదలైంది వ్యవహారం. దేవుడు కూడా చూడండి ఎలా సిచ్యువేషన్ ఇస్తాడు. ధర్మం వైపు నేను ఉన్నా కాబట్టే కదా ఈ రోజు మీరు అన్న మాటలకి స్వామి 1 నెలనో 2 సంవత్సరంలో మీ ప్రయాణంలో మొత్తానికి విజయం వచ్చిందంటమ్మా. ఇది నా విజయం అసలే కాదు. విజయం ఎవరిదో తెలుసా తల్లి? ఇప్పుడు మీరు నవ్వుతున్నారుగా, ఆ చిరునవ్వుది. ఇప్పుడు మీలాంటి ఆడవాళ్ళ ఇంట్లో ఉన్నారుగా అమ్మలు, వాళ్ళ పిల్లలు కానీ, నా బిడ్డ కాలేజీకి పోయి వస్తుంది, నా తమ్ముడు వస్తాడు, నా చెల్లి వస్తారంటారు చూడమ్మా. ఆ సౌభాగ్యవతులందరి విజయం ఇది, నా విజయం అసలు కాదు. మీరందరూ నిర్ధారణ చేశారు. నేను త్రిశూలం పట్టుకొని ఒకటే అడిగా, మహాముక్కటిని, నేను నిజమైన సాధువునైతే వాడు అబద్ధం అని తెలవాలి. లేకపోతే ఈ 2 ఆడపిల్లలతో పాటు యావత్ తెలంగాణ ఆంధ్ర ప్రజలు మరియు మన భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ ముమ్మాటికి ఓడిపోతారని చెప్పిన. ఇప్పటికీ సగం కోల్పోయాం. ఆడపిల్లలు సెక్యూర్ గా వస్తలేరు ఇంటికి, ఫోన్లు ట్యాపింగ్, ఎక్కడెక్కడ ఏమవుతున్నాయి, ఎంత భయంలో ఉన్నారు. ఎన్ని కాల్స్ తెలుసా అమ్మ, నా మొబైల్లో మీకు చూపిస్తాను. నెంబర్ ఆఫ్ కాల్స్ ఐ గాట్ ఫ్రమ్ ఓన్లీ ఉమెన్స్. ప్రశంసలు ఏమన్నారంటే, ఒక వ్యక్తి ముందుకు వచ్చిన తర్వాత ఎంతో ధైర్యం వచ్చింది. ఇప్పుడు మా అమ్మాయిని మేము ఇప్పుడు పరీక్ష పెట్టి చూడగలుగుతున్నాం, ఏం మాట్లాడగలుగుతుంది అని. ఈ ధైర్యం ఎలా వచ్చింది తెలుసా అమ్మ? మహాముక్కంటి వ్యూహంలో మనందరం ఒక భాగస్వాములమే. ఈరోజు శ్రీనివాసు చెరసాలలో ఉన్నాడు, అదృష్టవంతుడు. ఇప్పటికీ ఆయన అదృష్టవంతుడే. బయట ఉంటే కొట్టి చంపేవాళ్ళు, మీకు తెలుసా తల్లి? అదృష్టవంతుడు శ్రీనివాస్. ఇండైరెక్ట్ గా ఇప్పుడు కూడా మళ్ళీ సేవ్ చేసింది ఎవరు తెలుసా అమ్మ? ఆ ఆడవాళ్ళందరే సేవ్ చేశారు. ఎందుకంటే నీ కర్మను అనుభవించని వదిలిపెట్టారు. నీ కర్మని మేము చూపిస్తామరా అంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసేటోళ్ళు, కొయ్యి కూడా ఆగిపోయేటోళ్ళు, లేకపోతే అదే ట్యాంక్ బండ్లో ఉంచేసేటోళ్ళు. ఆ అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాం. ఎందుకంటే ధర్మం అంటే ఏం తెలుసా తల్లి?
మనస్సు జీవితం మొత్తం ఏడవాలి. ఈ ఒకటేసారి ఏడుపు ఏడవకూడదు. అలాంటి ఏడుపు కావాలి నీకని ఈరోజు చెరసాల లెక్క పెట్టుకుంటే బాధ అవుతుంది. గుర్తుకొస్తలేదా? నువ్వు తిన్న చికెన్, నువ్వు తాగిన బీర్లు, నువ్వు చేసిన వ్యవహారాలు అంటే గుర్తుకొస్తున్నాయి నీకు. ఇప్పటికీ నువ్వు విర్రవీగుతున్నావు ఆ వర్షిని అని. వర్షిని కాదు ఆడ, అసలు నీ జీవితమే శూన్యం చేసుకున్నావు. వర్షిని బయట వచ్చి స్టేషన్ బయట కూర్చొని అప్పట్లో వచ్చేంత హంగమని చేసింది, నాకు కావాలన్నా బావ కావాలి అన్నది. ఇప్పుడు బావ అయినా ఇప్పుడు పాలకోవ అయిందాడ. ఇప్పుడు ఏముందో చెప్పండి. చిర్రెక్కుతుంది శ్రీనివాస్కి అక్కడ. విషయాలు ఎలా ఉంటాయంటమ్మా, నువ్వు చేసినన్ని రోజులు నడుస్తుంది అనుకోవడం చాలా తప్పు. ధర్మయుద్ధం ఎవరికి జరిగింది తెలుసా తల్లి? ధర్మయుద్ధం అంటే మహాభారత యుద్ధం అన్నదమ్ములకు జరిగింది. అన్నదమ్ముల మధ్యలోనే ధర్మయుద్ధం జరిగితే పాండవులు 5గురు అయినా సరే శ్రీకృష్ణ మహానీయుడు ఉండడం చేత గెలిచారు. ధర్మం వదిలిపెట్టదు ఎవరిని. ఈ కర్మ శ్రీనివాస్ ఇప్పుడు అనుభవించడమే చాలా ముఖ్యమైనది. బయటకు వచ్చిన తర్వాత నీ ఆ దవడలు, తర్వాత నీ చేతులన్నీ దగ్గరకుంటాయి. లేకపోతే లోడా 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 అని ఎట్లా మాట్లాడుతున్నాడు చూసారుగా, నోటికి హద్దు లేకుండా అదుపు లేకుండా. ఇప్పుడు బయటకు వచ్చినా నువ్వు నిమ్మలంగా ఉంటావు, నిన్ను ఎవడు పట్టించుకోడు. ఈడ కాకపోతే నువ్వు ఏదో ఊర్లో బతుకుతావు కదా. నేను చెప్పేది కూడా అదే, క్షమాభిక్ష చాలా బలమైనదమ్మా. క్షమాభిక్ష లేని బతుకు ఎప్పటికైనా ఒక బతికే. మీరు అన్నట్టుగా ఇందాక మనందరం ఒక కొటేషన్ మాట్లాడుకున్నాం, బాగా గమనించాల్సింది. ఫస్ట్ రాగానే ఒక కొటేషన్ చెప్తా అని చెప్పినా కదమ్మా. మనిషి చనిపోయాడు అనుకోండి, 4 మోయడానికి వస్తారు, బాగా గమనించండి. అదే మనసు చనిపోతే ఎవ్వడు రాడు మోయడానికి. మోసి 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 ఈ గుండె ఎట్లయితుందంటే అమ్మా, చీల్చుకోబుద్ధి అవుతుంది, చచ్చిపోబుద్ధి అవుతుంది, కానీ చావు రాదు. జ్ఞాపకాలతోని మనిషి చచ్చే ఆ చావు నిజమైన చావు. శ్రీనివాస్కి మేము అది ఇచ్చాము అనుకుంటాను. నేను ఒక సాధువులాగా నేను రాయితో, ఈ రప్పలతో, లేకపోతే దేంతో ఒక చేతి వేయద్దని చెప్పుకున్నాను. అందరికి ఎందరో అడిగారు నన్ను. అట్లాంటిది చేస్తే తప్పు. కోటి విద్యలు పుట్టి కోసమే. నేను డబ్బు గురించి మళ్ళీ మాట్లాడలేదు శ్రీనివాస్ది. వేషాధారణ విషయంలోనే నా తండ్రి పేరు తీసుకున్నాడు, శివుడి పేరు అనే ముందుకు పోయా నేను. ఆయన ఒకవేళ శివుడి పేరు కాకుండా ఇంకా ఏదేదో సినిమా హీరోయిన్ పేరు, పొలిటికల్ పేరు తీసుకుంటే నేను నోవే కనెక్టెడ్. నేను సనాతన ధర్మం అంటే అది కాదు. ధర్మం అంటే ఏం తెలుసా తల్లి? ధైర్యం. మీకు తెలుసా అమ్మా, నిన్న మొన్న బాగా వర్షం పడ్డది నైట్, సడన్ గా లైట్ పోయింది. ఒకవేళ ఇంట్లో తండ్రి లేడు అనుకోండి, చల్లా చెదరమైపోతారు ఇంట్లో పిల్లలు, ఆడవాళ్ళు. అమ్మ కూడా పెద్దదే కానీ భయపడతారు. అదే ఒక మగ మనిషి ఇంట్లో ఉన్నాడు అనుకో, కిటికీలు కుల్లబెట్టేస్తారు, డోర్లు కుల్లబెట్టేస్తారు, చల్ల గాలి వస్తుందని దర్జాగా తిరుగుతారు. అదమ్మా ధర్మం అంటే. అది ధైర్యం. ధైర్యం ఇచ్చాడు అబీడు, బోడిలింగం గాడు. శివుడు అడిగాడంట ఈయన గారిని లింగం. చూసారా? అలాంటి వాడు ఉండడం వల్ల భ్రష్టపడుతుంది సమాజం. కాబట్టి ఈ రోజు నీకు విలువిచ్చారు. ఇప్పటికీ శ్రీనివాస్ ఎవరి వల్ల కాపాడబడుతుంది తెలుసా తల్లి? ముమ్మాటికి వర్షిని వల్లనే కాపాడబడుతుంది. ఒప్పెన్గా చెప్తా నేను. చాలేదు నాశనమైంది కూడా వర్షిని వల్లనే, ఈయన కాదు. అవును, కూడా కాపాడు. వర్షిని ఇంకా ఏ విషయంలో కూడా ఆయన ఆయన అనే అంటుంది. పుసుకున్న అమ్మాయి ఆయన కాదు నాకు, ఆయన వద్దు అన్నది అనుకోండి, ఆయన మీద మళ్ళీ ఇంకే శిక్షలు పడతాయి. చూసా? శ్రీ మాతృమూర్తి ఎందుకైందంటే అమ్మ, ధరణి మండలం బలం చాలా ముఖ్యమైనది. ఆ బలం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత రోదన, ఆ తల్లిదండ్రులు ఎంత రోదనలో ఉండొచ్చు. ఈ రోజు ఏదో బిల్డప్ ఇచ్చి పొగరుగా మాట్లాడుతారు అనుకుంటారు, కానీ ఇండైరెక్ట్ గా లోపల లోతులో మనసులో చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత బాధపడుతారు. సిగ్గు అనిపిస్తుంది కదా, బాధ కాదా అమ్మ? బెల్లంకొండలో కేసు, వేములవాడలో కేసు, మంచిర్యాలలో కేసు, హైదరాబాద్ లో కేసు, ఈ అర్ధనారీశ్వర్ల కేసు, షామీర్పేటల కేసు, పంజాగుట్టల కేసు, ఆ మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు. ఇన్ని కేసులు పెట్టిన తర్వాత కూడా శ్రీనివాస్ ఇంకా జాలి ఉండగలడా? అసలైన బట్టలు ఇప్పి తిరిగిండే కదమ్మా అప్పుడు. నాకు సిగ్గు లేదు, నాకు శరం లేదు, అఘోరాలు తిరుగుతారు అన్నాడు, గుర్తుందా? ఇప్పుడు అసలైన బట్టలు బరువు కనబడుతుంది ఆయనకి. అన్ని రోజులు అడగలేదు కదా, అన్ని రోజులు సిగ్గు కాలే, ఇప్పుడు అవుతుంది సిగ్గు. ఈ సిగ్గు కావాలని చెప్పి నేను మొన్న ఇయర్ నుంచి ఎన్ని విధాలుగా ముందు పోయినా నాకు తెలుసు. అసలైన సిగ్గు అది కదమ్మా. ఇప్పుడు రమ్మనండి బట్టలు లేకుండా బయటకు వస్తాడా? ఇప్పుడు ముమ్మాటికి నాకు తెలిసి చిన్నప్పుడు మనం చెప్తారు డిస్టాండిటీస్ అటెన్షన్ అడుగుతాడు, అట్లా నడుస్తుండే ఆయన. చాలా చక్కగా నడుస్తాడు. అవునడు ఎలా నడుచుండు, ఇట్లా పట్టుకొని ఇది అన్నాడు. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ అబ్బాయి లింగంని నేను ఇట్లా అర్పించుకున్నాను అని చెప్పాడు. తర్వాతకి ఒక ట్రాన్స్ గానే చేంజ్ అయిపోయాడు. మరి ఈ అమ్మాయిలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అంటే చెట్టు ఎలా ఉంటదంటే అమ్మా, చెట్టు నరికేసేసి వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు పాకులాట ఉంటది. నేను అర్థం చేసుకోవాలి. ఆయన పురుషలింగం మాత్రమే కట్ చేశారు, కానీ నరాల స్పందన కట్ చేయలేదు తల్లి. కాబట్టి ఖచ్చితంగా లోపల కామ కోరిక ఉంటుంది. ఈ రోజుల్లో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. I wanted to share one thing. It was almost last 2 days back, I think.
I seen a message in Facebook. One person is carrying a girl. నేను ఆల్మోస్ట్ అమ్మాయి అనుకున్నా, అదేదో అమ్మాయి లాగానే ఉంటారు కదా, ఫేస్ అదంతా ఉండి వాళ్ళు చలనం ఉండదు, కాకపోతే రోబోట్ లాగా తయారు చేస్తారు కదా. ఆయన గారు 2 లక్షలు పెట్టి తెచ్చుకున్నాడంట. స్వాగతం పలుకుతున్నాడు ఆయన గారు ఆవిడకి. ఆవిడ కూడా వస్తుంది చూసారా. ఇప్పుడు ఏమున్నదని ఈయన గారు ఆవిడతో ఉంటాడు శారీరకంగా. చూసారా, మనిషి పైశాచికత్వమే అది. ఇప్పుడు సీనిగాడి సంగతి తెలుసుకోవాల్సింది ఈ ఆడపిల్లలు కాదు, సీనిగాడంతలా సీనిగాడు తెలుసుకోవాలి. నేను ఇది నా అనుమతితోనే ఇదంతా అయిపోయింది, నా బతుకు భ్రష్టు పట్టింది, నేను అటు పురుషుడు కాలేకపోయినా గెలవలేకపోయినా, స్త్రీని కాలేకపోయినా గెలవలేకపోయినా, అటు ఇటు ఏదైనా చేద్దామనుకున్నా గెలవలేకపోయినా, ఏమీ గెలవలేని నేను ఇంకా ఏమి ఆశించుంటాను అంటే ఒకే ఒకటి, ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసి ఉండవచ్చు, లేదా ఏదో జన్మలో ఒక పాపం చేసి ఉండవచ్చు, అది అనుభవించడానికి నువ్వు ఈరోజు ఒంటరిగా ఉన్నావు. అబ్సల్యూట్లీ శ్రీనివాస్ కూడా ఒంటరిగా ఉన్నాడమ్మా, నేను ముమ్మాటికి చెప్తా. ఇన్ని రోజులు శ్రీనివాస్ ఒంటరిగా లేడు. ఛానల్లో ఉండే, డబ్బులు ఉండే, కారు ఉండే, ఈ గాలి, లగ్జరీ అంతా ఉండే. ఇప్పుడు ఆ 4 గోడల మధ్యలో అనుభవించే ఆ తపన చాలా బలమైనది. ఆ తపన ఇంకొన్ని రోజులు అయినాక నిజంగా మారేలా చేస్తుంది. కాబట్టి అదే ధర్మం. ఎల్లూరి శ్రీనివాస్ అనండి మీరు, అఘోరి మాత అనేది లేదనే కదా సంవత్సరం నుంచి గొడవ పడినాం. కాబట్టి ఓకే శ్రీనివాసు ఇప్పటికన్నా మారాలని కోరుకుంటున్నాం. ఓకే.